నూతన విద్యా విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసినట్లయితే విద్యార్థులకు దేశ భవిష్యత్తుకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ అంబర్పేట నియోజకవర్గం తులసిరాం నగర్ ప్రభుత్వ పాఠశాలకి సామగ్రి అందించారు. కొన్ని రాష్ట్రాల్లోనే నూతన విద్యా విధానాన్ని కొంతమేరకే అమలు చేస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే దృక్పథంతో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని కిషన్ రెడ్డి వివరించారు. 33 ఏళ్ల తర్వాత దేశంలో ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం విద్యార్థులకు మరియు దేశ భవిష్యత్తుకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ నూతన విద్యా విధానం కారణంగా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నత పాఠశాలకు సంబంధించినటువంటి విద్యా వ్యవస్థ సమయంలోనే వాళ్ళందరికీ ఏదో రకమైనటువంటి ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా నేర్పడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఇంజనీరింగ్ చదివినటువంటి విద్యార్థులు పట్టా తీసుకొని బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు ఏం నేర్చుకునేటువంటి పరిస్థితి, ఏ రకంగా ఆ విద్య వాళ్ళకు ఉపయోగపడని పరిస్థితి ఈరోజు ఉంది. అందుకోసమే భారత ప్రభుత్వము అతను జీవితంలో తన కాళ్ళ మీద నిలబడే విధంగా ప్రయత్నించాలి, వాళ్ళకు అన్ని రంగాలలో మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలనే దృక్పథంతో ఈరోజు న్యూ ఎడ్యుకేషన్ సిస్టాన్ని తీసుకురావడం జరిగింది.